భగవద్గీత ఎందుకు పుట్టింది? అర్జునుడు కృష్ణుడు పక్కపక్కనే ఉన్నారు. పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క శక్తి ఏమిటో, ఆ విజ్ఞానం ఏమిటో అర్జునుడు అందుకోగలిగాడా? చివరికి తాను విశ్వరూపం చూపిస్తే కానీ తన జ్ఞానోదయం కలగలేదు. అట్లా మనకి వశిష్ఠ గీత ఉంది. రాముడు కూడా ఒకప్పుడు వైరాగ్యం చెందిన మనిషే. వశిష్ఠుడు వచ్చి ఆ జ్ఞానం అంతా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జ్ఞానోదయం కలిగింది రాముడిలో కూడా. అంటే తెలుసో తెలియకో మనం ఏదో ఒక సందర్భంలో అదేమంటారు సప్రెషన్కి వెళ్ళిపోవటం వాస్తవమే. ఆ సప్రెషన్లో నుంచి బయటికి రావాలంటే ధ్యానం అనేది నేను శక్తివంతంగా చేస్తుంది. మంచి మంచి పుస్తకాలు భగవద్గీత కానీ భజగోవిందం కానీ ఇవన్నీ చదవడం ద్వారా జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరుగుతుంది. కలియుగం కాబట్టి మాయ కమ్మేస్తుంది కాబట్టి అందరం అధర్మం వైపు నడిచినప్పటికీ కూడా కొంతమంది గురువులు అనేటటువంటి వాళ్ళు ఈరోజు ధర్మ సంస్థాపనాధ్యాయ అని చెప్పి అన్నప్పుడు అన్ని ఆధ్యాత్మిక సంస్థలు రావటం కానీ, అంతమంది గురువులు రావటం కానీ, అంత జ్ఞానాన్ని వెదజల్లటం కానీ జరిగినప్పుడు ఎంతమంది ఎలా స్వీకరిస్తున్నారు అనేది కావాలి కదా. ఎంతమంది అనేది ఎలా ఉన్నప్పుడు కూడా మన వరకు మనం స్వీకరించగలిగాం. మనం స్వీకరించే 10 మందికి పంచాలా వద్దా?